నమస్తే. గత కొద్ది కాలంగా ఏదైతే సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో ఇప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలపై మంటలు చెలరేగుతూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సినీ నటి రాశి తనపై గతంలో ఒక టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేశారని తను ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈటీవీ జబర్దస్త్లో ఆది షోలో యాంకర్ అనసూయతో కలిసి ఆది రాశి గారి ఫలాలు అనే వివాదం ఏదైతే ఉందో దానిపై ఆమె నిన్న మాట్లాడడం కూడా మనందరం కూడా చూసాం. గతంలో ఆ టీవీ షోలో వచ్చినటువంటి ఆ స్కిట్లో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటి రాశికి అనసూయ క్షమాపణలు చెబుతూ అప్పట్లో నేను ఆ వ్యాఖ్యలను ప్రశ్నించలేకపోయానని, కాలక్రమేణా నేను మారానని, స్త్రీల యొక్క భద్రత గౌరవంపై నేను నేర్చుకున్నానని, వాటి కోసం నేను నిలబడే తత్వాన్ని అలవాటు చేసుకున్నానని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా తను చేయటం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ స్కిట్లో ఏమైంది, దానికి రాశి ఏ విధంగా స్పందించింది, అందుకు అనసూయ క్షమాపణలు చెప్పవలసి ఎందుకు వచ్చింది అనే విషయాలను ఒకసారి మనం వీడియోలో చూద్దాం. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాల్లో నేను లేను. రాశి గారి ఫలాల గురించి గారిలో నేను ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఇది విషయం. ఇప్పుడు ఏదైతే ఈ శివాజీ మహిళల వస్త్రధారణపై చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పట్లో ఆగేలా లేవు. అవి ఒకవైపు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఒకవైపు ఉదంతం జరుగుతుంటే, ఒకవైపు రాశి అనసూయల ఉదంతం జరుగుతుంటే, శివాజీ ఏదైతే మాట్లాడాడో ఆ మాటల మీద కూడా చాలా దుమారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి ఏంటి అనే విషయాన్ని వేచి చూద్దాం. ఎప్పటికప్పుడు మన BBR టీవీలో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.